హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. విశ్వంభర మూవీని మెగాస్టార్ లైట్ తీసుకున్నారా? ఆ మూవీ అప్డేట్స్ ఎందుకు ఆగిపోయాయి? తన నెక్స్ట్ ప్రాజెక్టులపై మాట్లాడుతున్న చిరంజీవి విశ్వంభర మూవీ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? వేరే సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్ట్గా వెళ్తున్న మెగాస్టార్ విశ్వంభర సినిమాకి ఎందుకు బజ్ క్రియేట్ చేయడం లేదు? విశ్వంభర మూవీపై మెగాస్టార్ మౌనం వెనక రీజన్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక బ్రాండ్. ఆయన సినిమా వస్తుందంటే టాలీవుడ్ మాస్ జనం ఊగిపోతారు. ఆ సినిమా అప్డేట్స్ బయటకి వస్తుంటే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. కానీ విశ్వంభర మూవీ మాత్రం ఫ్యాన్స్ కి ఆ కిక్ ఇవ్వడం లేదు. ఎప్పుడో దసరాకి ఓ టీజర్ వచ్చింది. ఆ తర్వాత విశ్వంభర మూవీ అప్డేట్స్ కరువయ్యాయి. ఇటు చిరంజీవి కూడా ఆ సినిమా గురించి ఈ మధ్య కాలంలో ఎక్కడా ప్రస్తావించడం లేదు. వశిష్ఠ డైరెక్ట్ చేసిన విశ్వంభర మూవీ మొన్నటి సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులు పెండింగ్ లో ఉండడంతో రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది చిత్ర యూనిట్. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం మూవీ ప్రమోషన్స్ జోలికి వెళ్లడం లేదు. కొంతకాలంగా చిన్న సినిమాల ఈవెంట్లకు గెస్ట్ గా వెళ్తున్నారు చిరంజీవి. ఆ వేదికల మీద కూడా విశ్వంభర మూవీ ప్రస్తావన తీసుకురావడం లేదు చిరంజీవి. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన చిరంజీవి తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు. కానీ విశ్వంభర మూవీ గురించి ప్రస్తావించలేదు. తన 157వ సినిమా అనిల్ రావిపూడితోనే ఉంటుందని చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి విశ్వంభర మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ శ్రీకాంత్ వోదెలతో ఉందని చిరంజీవి ఎప్పుడో ప్రకటించారు. కానీ అనిల్ రావిపూడి చెప్పిన కథ చిరంజీవికి తెగ నచ్చేసిందట. అందుకే అనిల్ సినిమాకి జై కొట్టారు మెగాస్టార్. పైగా కామెడీ కథలకు సక్సెస్ రేట్ ఉండడంతో అనిల్ కథ వైపు మొగ్గు చూపారు చిరు. విశ్వంభర మూవీపై చిరంజీవి ఎందుకు మౌనంగా ఉన్నారని మెగా ఫ్యాన్స్ డైలమాలో ఉన్నారు. విశ్వంభర మూవీ మే 9న సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ కానుంది. అంటే సరిగ్గా ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. కానీ విశ్వంభర మూవీపై ఏమాత్రం ఫోకస్ చేయడం లేదు మెగాస్టార్. మరి చిరంజీవి ఈ సినిమాపై ఏదైనా ప్లాన్ చేశారా? లేదంటే వేరే రీజన్ ఉందా? ఇది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. పుష్ప నెక్స్ట్ మూవీ ఏంటి? త్రివిక్రమ్తో కలిసి కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారా? లేదంటే అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా? త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? త్రివిక్రమ్ లేట్ చేస్తే బన్నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? త్రివిక్రమ్ చేస్తున్న ఆలస్యం అట్లీకి నిజంగానే కలిసొస్తుందా? అసలు పుష్ప గాడిని నెక్స్ట్ రూల్ చేసేదెవరు? డైరెక్ట్ చేసేదెవరు? పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ రికార్డుల మోత మోగించాడు. వసూళ్ల సునామీని క్రియేట్ చేశాడు. పుష్ప 2తో అల్లు అర్జున్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోతోంది. అంతలా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ పై సినీ వరల్డ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టు కోసం టైం ఇస్తారని తెగ ప్రచారం జరిగింది. ఫిబ్రవరిలో ఈ సినిమాకి క్లాప్ కొట్టి కొబ్బరికాయ కొడతారని అప్పట్లో టాక్ వచ్చింది. గాడ్ ఆఫ్ వార్ అంటూ మైథలాజికల్ మూవీని చేస్తున్నాడంటూ గాసిప్స్ వినిపించాయి. కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేట్ రాలేదు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఎప్పటి వరకు పూర్తవుతుందో క్లారిటీ లేదు. మరి ఈ గ్యాప్ లో బన్నీ ఏం చేయబోతున్నాడని అందరిలో ఆసక్తి మొదలైంది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం చేయడంతో అట్లీకి కలిసొచ్చిందట. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేలోపు అట్లీకి డేట్స్ ఇచ్చారట బన్నీ. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఎప్పట్నుంచో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ చాలా కాలంగా బిజీ షెడ్యూళ్ల మధ్య నలిగిపోతుంది. ఇప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్టుకు టైం వచ్చింది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యేలోపు అట్లీ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్పాట్ కి షిఫ్ట్ కానున్నాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాతనే మళ్లీ అట్లీ ప్రాజెక్ట్ సెకండ్ షెడ్యూల్ కి బన్నీ టైం ఇస్తారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాలతో ఫుల్ గా బిజీగా ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో విడుదలైన లాస్ట్ మూవీ జవాన్ ఏకంగా 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇటు పుష్ప 2 2000 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అన్ని ఇండస్ట్రీల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈసారి పుష్పగాడి దెబ్బ మామూలుగా ఉండదని అప్పుడే టాక్ మొదలైంది. రీసెంట్ గా అల్లు అర్జున్ ని అట్లీ ఆయన టీం వచ్చి హైదరాబాద్ లో కలిశారట. ఈ క్రమంలో ప్రాజెక్టు ఫైనలైజ్ చేశారని, త్వరలోనే పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యారట. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనున్నారు. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్షన్ అంశాలతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీ కోసం అట్లీ 60 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలిసిందే. అంతేకాకుండా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది.
జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత హాలీవుడ్ స్థాయిలో సినిమా చేస్తాను అని అప్పట్లో అట్లీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటు బన్నీ బ్రాండ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు ఏ లెవెల్లో ఉంటుందో ఊహకు అందడం లేదని ఫ్యాన్స్ చెప్తున్న మాట. దేవరాతో కలిసి ప్రశాంత్ నీల్ ఏం చేయబోతున్నాడు? తారక్ లాంటి పవర్ హౌస్ తో ప్రశాంత్ నీల్ ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడు? నీల్ తారక్ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్ ఏంటి? ఈ సినిమా పట్టాలెక్కేదెప్పుడు? ప్రశాంత్ నీల్ టీం ఎందుకు వికారాబాద్ అడవులపై చూస్తోంది? లెట్స్ వాచ్. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ మామూలుగా లేదు. దేవర మూవీ తర్వాత బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తూనే ఇంకోవైపు మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్నారు తారక్. వార్ 2 షూటింగ్ చివరి దశకు రాగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి టచ్ లోకి వచ్చారు ఎన్టీఆర్. ఇటు ప్రశాంత్ నీల్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 17th నుంచి తారక్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ బ్లాక్లతో రూపొందే ఈ మూవీ టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట నీల్. వికారాబాద్ అడవులు, పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్స్ ను షూట్ చేయబోతున్నారు. అయితే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదట. కొన్ని ఫైట్ సీన్స్, న్యాచురల్ విజువల్స్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ మార్చి నెలలో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. రుక్మిణి వాసంత్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పెట్టాలని ఆలోచన చేస్తున్నారట మేకర్స్. ఎన్టీఆర్ గత 2 సినిమాల్లో కూడా ఫారెస్ట్ ఎపిసోడ్స్ హైలైట్ అయ్యాయి. RRR లో కొమరం భీముగా, దేవరలో కూడా అడవుల సీన్స్ బాగా కలిసొచ్చాయి. మరోసారి నీల్తో కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్నారు తారక్. అయితే ఎన్టీఆర్ ఇందులో కనిపించే లుక్, యాక్షన్ ఎలా ఉండబోతోందని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దేవరకొండ కోసం దేవర కదిలొస్తున్నారా? VD12 కోసం రణబీర్ ఏం చేయబోతున్నారు? ఇటు తమిళ హీరో సూర్య కూడా నేను సైతం VD12 కోసం అంటూ ముందుకొస్తున్నారా? అసలు ఆ ముగ్గురు టాప్ హీరోలు విజయ్ దేవరకొండ మూవీ కోసం ఏం చేయబోతున్నారు? విజయ్ ఫ్యాన్స్ ఎందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నారు? లెట్స్ వాచ్. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. చేసింది తక్కువ సినిమాలైనా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు మూవీతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ VD12 ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మరికొద్ది రోజుల్లోనే గుమ్మడికాయ కొట్టేందుకు రెడీగా ఉన్నారు మేకర్స్. అయితే సినిమా నుంచి ఇప్పటి వరకు విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు. తక్కువ జుట్టుతో గట్టిగా అరుస్తున్న విజయ్ లుక్ అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మరోవైపు గౌతమ్ తిన్ననూరి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆకట్టుకునే కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు అప్డేట్స్ ని మేకర్స్ ఎప్పుడెప్పుడిస్తారా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో VD12 గురించి నెట్టింట ఓ ప్రచారం చక్కర్లు కొడుతోంది. VD12 టైటిల్ టీజర్ ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. ఈ టైటిల్ టీజర్ కు అన్ని లాంగ్వేజ్ల స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. VD12 టీజర్ హిందీ వెర్షన్ కు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ ఆల్రెడీ ముంబైలో వాయిస్ ఓవర్ డబ్బింగ్ పూర్తి చేశారని టాక్ వినిపిస్తోంది. యానిమల్ హీరో వాయిస్ తో ఈ మూవీ మరింత వైల్డ్ గా టర్న్ తీసుకుంటుందని, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరోవైపు తమిళ్ వెర్షన్ కోసం సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు దేవర వచ్చారనే టాక్ టాలీవుడ్ లో బిగ్ సౌండ్ చేస్తోంది. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ ఈ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఈ మేరకు ఎన్టీఆర్ తో హీరో విజయ్ దేవరకొండ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో దేవరకొండ కోసం దేవర వచ్చాడంటూ అభిమానులు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. అయితే ఈ మూవీపై బుధవారం స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశారు VD12 మూవీ మేకర్స్. టైటిల్ తో పాటు టీజర్ ను రివీల్ చేయనున్నట్లు తెలిపారు. అందులో మంటల్లో బంగారు కిరీటం ఉన్నట్లు కనిపిస్తోంది. పోస్టర్ పై ఈ కిరీటం రాజు కోసం వెయిట్ చేస్తుంది అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా కనిపిస్తోంది. దాంతోపాటు మా ప్రపంచం, మా కథ తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ విజయ్ రాసుకొచ్చారు. యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా మేకర్స్ సెలెక్ట్ చేయగా ఆమె తప్పుకుంది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
విధి పిలిచింది, రక్తపాతం ఎదురు చూస్తోంది, కొత్త రాజు ఉద్భవిస్తాడు అంటూ టైటిల్ పోస్టర్తోనే స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. దీంతో VD12 కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండేల్ తడాఖా అసలైన బుజ్జి తల్లి వచ్చేసింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్ రిలీజ్. ఓటీటీలోకి భైరతి రణగల్, హాస్పిటల్లో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ, మెరిసిపోతున్న ఈ స్మార్ట్ బ్యూటీ. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ మూవీ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73,20,00,000 గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. హైదరాబాద్లోని ట్రిడెంట్ హోటల్లో తండేల్ బ్లాక్ బస్టర్ లవ్ సునామీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్కు నాగచైతన్య, శోభిత కలిసి వచ్చారు. పెళ్లి తర్వాత మొదటిసారి సినిమా ఈవెంట్కి కలిసి రావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అసలైన బుజ్జి తల్లి అంటూ యాంకర్ నాగచైతన్య సతీమణి శోభితను ఉద్దేశించి అన్నారు. AGS ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అశ్వథ్ మారిముత్తు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్లో యూత్ కి కావలసినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటినీ జోడించారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బ్లాక్ బస్టర్ సినిమా భైరతి రణగల్ ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శివరాజ్ కుమార్ ఓ పవర్ఫుల్ లాయర్ గాను, అదే సమయంలో పేదల పక్షాన పోరాడే నాయకుడిగాను అద్భుతంగా నటించారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. గోల్డెన్ కలర్ శారీలో బంగారంలా మెరిసిపోతూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు, ప్రభాస్తో రాజాసాబ్ సినిమాల్లో నటిస్తోంది. 30 ఇయర్స్ పృథ్వీ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. హై బీపీ కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పృథ్వీ ప్రస్తుతం లైలా మూవీలో నటించారు. ఆయన ఆరోగ్యంపై లైలా మూవీ యూనిట్ ఆరా తీసింది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.